ఒక విమానము ముంబై నుంచి కల్కట్టాకు వెళుతుంది. టికెట్ ధర ఎంత అంటే 90,000 రూపాయలు. మీరు నమ్ముతారా? 90,000 రూపాయలు కడితే మీరు ముంబై నుంచి కల్కట్టాకు వెళ్ళవచ్చు మా విమానములో. ఎవరండి వీళ్ళు? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఇండిగో. మీకు ఇవాళ ఇండిగో వాళ్ళు ఏం చేశారు అని చూశారు అనుకోండి, ఖచ్చితంగా ఇది ఒక కాన్స్పిరెన్సీ అండి, ఒక కుట్ర. ఎందుకంటే వీళ్ళు టైమింగ్ చూసుకున్నారు. కరెక్ట్గా పుతిన్ గారు భారత్కి వస్తున్నారు. ఈ టైంలో ఆయన అడగాలి, మోదీ గారిని అడగాలి, ఏంటి ఈ ఇండిగోని ఏదో ఒక కంపెనీ వాళ్ళు ఇలా చేస్తున్నారంట కదా, ఎనీ ప్రాబ్లం అడగాలి. సో దాంతో ఇవాళ మోదీ గారి స్థాయిలో మీకు ఇండిగో సీఈఓతో, అంటే ఇతని పేరు పీటర్ ఎల్బర్స్ అంటారండి, నెదర్లాండ్స్కి సంబంధించిన వ్యక్తి, ఫారిన్ సీఈఓ. సో ఇమీడియట్గా ఇతన్ని సాక్ చేయాలి, ఉద్యోగం నుంచి తీసివేయాలి అని పెద్ద లెవెల్లో ఒత్తిడి. మీకు ఇదంతా చూశారనుకోండి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటారు. వీళ్ళు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. కొత్త రూల్స్ అని కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం. ఇప్పుడు మీరు ఇండిగో అన్నారు అనుకోండి, భారత్లో 65% వీళ్ళదేనండి మార్కెట్ వాల్యూ. తరువాతే తక్కిన వాళ్ళు. మరి వీళ్ళకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏమిటి? ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్ళాలి. సో ఈ విమానం ఎలా ఉంటుంది? హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి కోయంబత్తూరు ఇలాగ కనెక్ట్ చేయడం. దీని ద్వారా వీళ్ళు ఎప్పుడూ కూడా లాభాల్లోనే ఉంటారు. తక్కిన వాళ్ళు చేయలేకపోయారు. సో ఇలాగా ఇండిగో యొక్క షేర్ వాల్యూ అనేది హయ్యెస్ట్గా ఉంటుంది. 65% అంటే భారత్ లాంటి ఇంత పెద్ద దేశం, మీకు ఆల్మోస్ట్ టాప్ 90 డెస్టినేషన్స్కి మీకు ఇండిగో ఉంటుంది. అలాగే ఇవాళ వాళ్ళు ఇంటర్నేషనల్ నెట్వర్క్ను కూడా క్రియేట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇదంతా ప్రాబ్లము డిసెంబర్ 2వ తారీఖు, మెల్లమెల్లగా 3వ తారీఖు పుతిన్ వచ్చే రోజు మ్యాసివ్ స్కేల్లో మీకు ఈ విమానాలను వీళ్ళు ఆపేయడం కాదండి, తక్కిన విమానాలు కూడా, ఇప్పుడు ఒక స్పైస్ జెట్ అనండి, మీకు అలాగే ఎయిర్ ఇండియా, వీళ్ళ విమానాలు కూడా ఎగరకుండా వాళ్ళ పార్కింగ్ ప్లేస్లు, ఎక్కడ పార్కింగ్ ఏరియా అంటాం, అక్కడ కూడా వీళ్ళ విమానాలను తీసుకువెళ్ళి ఆపి, వాళ్ళు వ్యాపారం చేసుకోకూడదు, వాళ్ళ ప్యాసింజర్స్ కష్టపడాలి. అట్ ది సేమ్ టైం ఇండిగో ప్యాసింజర్స్ కూడా వేల సంఖ్యలో యావత్ భారత్లో మీకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఇలాగ మేజర్ డెస్టినేషన్ దగ్గర అంతా కూడా నగరాలలో ఇలాగ వేల సంఖ్యలో ప్రజలు తిండి తిప్పలు లేకుండా, నీరు ఆహారం ఏమీ లేదు, అలాగ వాళ్ళు ఇరుక్కుపోయేలాగా చేశారు. సో ఇది వీళ్ళు డెలిబరేట్గా చేశారు. డెలిబరేట్గా చేయడమే. అడిగితే ఏమంటారు? సడన్గా గవర్నమెంట్ ఇలా రూల్స్ మార్చేస్తే, సడన్గా కాదండి, ఎప్పటి నుంచో చెప్తున్నారు. మీరు గమనించారనుకోండి, స్పైస్ జెట్, మీకు ఎయిర్ ఇండియా, వీళ్ళు గవర్నమెంట్ ఏమైతే చెప్తుందో దాన్ని ఫాలో అవుతున్నారు. వీళ్ళు మాత్రం, ఇండిగో వాళ్ళు మాత్రం సమస్యే లేదు, మేము ఈ రూల్స్ని ఫాలో అవ్వలేము, మీరు ఏమైనా చేసుకోండి, మర్యాదగా రూల్స్ని మార్చండి. అందుకే చెప్తున్నా, భారత్కి ఒక శక్తి ఉంటుందండి. దీనిని మీరు ఛాలెంజ్ చేస్తున్నారు అనుకోండి, పర్యావసనం చాలా టఫ్గా ఉంటుంది. సో ఇవాళ మోదీ గారు అసలు ఇండిగో వ్యవహారం ఏంటి, ఇలా ఎలా చేస్తారు అంటే టోటల్గా డైవర్ట్ చేయడం అండి. ఇది ప్రపంచ స్థాయిలో జరిగిన ఒక వ్యవహారం. ఎందుకంటే చూడండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చాలా విమానాలు భారత్ దాకా రావాలంటే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడము, డిలేస్. ఎందుకు? అక్కడ సరిగ్గా లేదు, పలానా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది ఉంది, హైదరాబాద్ రావాలా, హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ ఇండిగో విమానాలు ఆగిపోయి ఉన్నాయి, సో ఇప్పుడు మనం ల్యాండ్ అవ్వలేము, కాబట్టి కొంత పోస్ట్పోన్ చేద్దాము. ఇలాగా అంటే మీరు ఒక విమానాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు అనుకోండి, ఎంతమంది అందులో ప్యాసింజర్స్ ఉంటారు, ఎంతమంది, ఎన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి వ్యాపార లావాదేవీలు ఉంటాయి, కుటుంబాలతో పిల్లలతో వీళ్ళు ట్రావెల్ చేస్తారు కదా. ఇటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఏదో ఒక రకంగా ఈ పుతిన్ ఇక్కడికి వస్తున్నారు భారత్కి, వీళ్ళు కలుస్తారు. మనం ఏం మాట్లాడుతున్నామండి? S-400, S-500, సుఖాయ్ 57, సుఖాయ్ 75 ఇదంతా మాట్లాడుతున్నాం, మేజర్ ప్రాజెక్టులు. కానీ ఇక్కడ ఏమైంది? టోటల్గా అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఇండిగో మీదకి వెళ్ళిపోయింది. డిసెంబర్ 4వ తారీఖు వచ్చేటప్పటికి ఏకంగా 500 విమానాలు మేము క్యాన్సిల్ చేస్తున్నాం, 500+ అండి, 550 అని కూడా అంటున్నారు.
ఇక 5th డిసెంబర్ 5 పుతిన్ ఇక్కడ లిటరల్గా ఉన్నప్పుడు ఏకంగా మీకేంటి ఆల్మోస్ట్ 1000 విమానాలను మేము క్యాన్సిల్ చేశాము అంటే ముందు రోజు ఉన్న డెస్టినేషన్ దాన్ని క్యాన్సిల్, మళ్ళీ తర్వాత రోజు కూడా సేమ్ సిటీ సేమ్ డెస్టినేషన్ క్యాన్సిల్. ఇలాగా మీకు ఏకంగా 1000 విమానాలను మేము క్యాన్సిల్ చేశాము. ఈ విమానాలనంతా కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనండి, హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ తీసుకువెళ్ళి మేము పార్కింగ్ చేసేసాము. తక్కిన వాళ్ళ విమానాలు అక్కడికి రాలేవు, వాళ్ళు అక్కడ ల్యాండ్ కాలేరు. కాబట్టి ఇది అట్టర్ కేయాస్, మీకు అట్టర్ కేయాస్ని మేము క్రియేట్ చేశాము. మర్యాదగా మా గైడ్ లైన్స్లోకి మీరు రండి, ప్రభుత్వము రావాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి, పైలట్స్ ఉన్నారు, వాళ్ళకి మీకు ఒక ఫెటిగ్యూ అంటే కంటిన్యూస్ విమానం నడపడం అనేది ఒక పైలట్కి మంచిది కాదు, వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. అలాగే మీకు క్రూ, మీకు ఆ విమానంలో ఉండే క్యాబిన్ క్రూ వాళ్లకు కూడా రెస్ట్ ఇవ్వాలి. కాబట్టి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళు తీసుకొచ్చారు. దీన్నే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని అంటారు. అంటే మీకు పైలట్కి కూడా రెస్ట్ ఇవ్వాలి, క్యాబిన్ క్రూకి కూడా రెస్ట్ ఇవ్వాలి. ఇన్ని అవర్స్ మాత్రమే వీళ్ళు విమానాలు నడపాలి, ఇది రూల్ అండి. సో ఇది తీసుకురావడము కుదరదు. ఇప్పుడు మీకు ఇండిగో అన్నారు అనుకోండి, మీకు ఏకంగా 1000 పైలట్స్ అవసరం అండి. మరి వాళ్ళ దగ్గర 300 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళని పెట్టుకోనే వీళ్ళు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అనేది రన్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు క్యాబిన్ క్రూ పరిస్థితి చూడండి. సో మీకు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఒక విమానం వస్తుంది, టకా 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 క్లీన్ చేస్తారు. మళ్ళీ హైదరాబాద్ నుంచి చెన్నైకి అదే పైలట్, అదే విమానం, అదే క్యాబిన్ క్రూ, ఇలాగా వీళ్ళు చక్కర్లు కొడుతూనే ఉంటారు. ఇలాగే ఇండిగోకి లాభాలు. ఇంతలాంటి మార్కెట్ షేర్. ఇప్పుడు మనం ఏం చూస్తాము, మనల్ని సేఫ్గా మన డెస్టినేషన్కి తీసుకువెళ్తున్నారా లేదా, ఆ పైలట్ సరిగ్గా నిద్రపోయాడా, రెస్ట్ తీసుకున్నాడా, ఈ క్యాబిన్ క్రూ వాళ్ళు ఇంతంత మేకప్లు వేసుకుంటారు కదండి, మనకు వాళ్ళ కష్టాలు ఏమిటో తెలియదు. సో నేను నా వరకు నా ప్రయాణం అనే ఆలోచిస్తాను, ఇన్నిన్ని సమస్యలు వీళ్ళకి ఉంటాయని మనకు తెలియదు. ఇవాళ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్లో ఒక పైలట్ ఒక వారానికి ఇన్ని గంటలు మాత్రమే విమానాన్ని నడపాలని రూల్స్ ఉన్నాయండి. కానీ ఇక్కడ స్పైస్ జెట్ వాళ్ళు, ఎయిర్ ఇండియా వాళ్ళు అవునండి వాళ్ళకి మేము రెస్ట్ ఇవ్వాలి, ఎక్కువ మంది పైలట్స్ను తీసుకొని వీళ్ళు ఒప్పుకున్నప్పుడు ఇండిగో మాత్రము కుదరదు అని చెప్పారు. సో ఇదంతా ఏంటి, ఒక ఫారిన్ CEO తీసుకునే నిర్ణయాలు. సరే, నీ కంపెనీ నువ్వు నిర్ణయం తీసుకున్నావు, మీ పైలట్లు మీ క్యాబిన్ క్రూ, కానీ వీళ్ళు ఎంచుకున్న టైమింగ్ చూడండి. ఇదే అందరూ మాట్లాడుతున్నారు. పుతిన్ ల్యాండ్ అయ్యే టైంకి యావత్ భారత్లో ఇలాగ విమానం సర్వీసెస్ అంతా కూడా ఆగిపోయి ఒక అట్టర్ కేయాస్ని క్రియేట్ చేసి గందరగోళం. ఇమీడియట్గా పుతిన్కి సంబంధించిన వాళ్ళ అధికారులు చెప్తారు, ఏమండి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా ఒక మ్యాసివ్ క్రైసిస్ ఉంది, జనాలందరూ కుప్పలు తెప్పలుగా అక్కడ ఉన్నారు, ఏంటో అర్థం కావడం లేదు, ఇదేమైనా తీవ్రవాద దాడులు అనుకుంటున్నామా, మనం వచ్చింది తప్పు అంటున్నామా, ఎలాగా త్వరగా మనం ఇలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి. సో అదే వాళ్ళు క్రియేట్ చేశారు. ఎందుకు, మీకు ఆ CEO అనేవాడు విదేశీయుడు. సో వీళ్ళందరూ యూరోప్కి చెందిన వాళ్ళు. పుతిన్ మోదీ కలవకూడదు, రష్యా వాళ్ళు భారత్ మధ్య మీకు ఇలాంటి వ్యాపార ఒప్పందాలు ఉండకూడదు. కాబట్టి దీన్ని మనం కుట్రగానే చూడాలి. మీకు డీప్ స్టేట్, ఇప్పుడు ఒక విమానం ఇంటర్నేషనల్ స్థాయిలో మీకు ఈ నెట్వర్క్ను క్రియేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా డీప్ స్టేట్ ఉంటుందండి. సో వాళ్ళ ప్లాన్లో భాగమే అని చెప్పి ఇవాళ ఎంతోమంది నిపుణులు చెప్తున్నారు. మరి ఇండిగో ఇలాగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అధిగమించి మేము ఇలాగే ఉంటాము, మీరు దారిలోకి రండి అని గవర్నమెంట్ని బెదిరిస్తే ప్రభుత్వం ఏం చెయ్యాలి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.